ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉంటారట. ప్రార్థనలు చేయాలట. తండ్రి, దుష్టకాలంలో నన్ను విడిపించావు, నా యందు కనికరం ఉంచావు, నా యందు దయ ఉంచావు, నా మీద ప్రేమ కలిగి ఉన్నావు. ఏ పాపము చేయలేని క్రీస్తును నా కొరకు పాపమునుగా చేసి మా పాపముల కొరకు ఆయన శిక్షను విధించావు. నాకు బుద్ధి వచ్చిందయ్యా, ఇక నుంచి నేను బుద్ధిమంతుడిగా ఉంటాను. నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలని మనం ప్రార్థన చేస్తున్నామా? ఆదివారం అండి ప్రార్థన పోదాం. ఆదివారం అంటే ప్రార్థనేనా? మిగతా టైంలో లేదా? ఏమంటే ఆలోచించండి, ఈరోజు ప్రార్థనని ఎంత గలిబిలి చేసేస్తున్నారు. ఆరాధన విధానం లేదు, ఆరాధన పద్ధతి తెలియలేదు, ప్రార్థన ప్రాముఖ్యత లేదు. దేవుడు ఇంత గొప్ప ఆధిక్యత, ఇంత గొప్ప ధన్యత మనకిచ్చినప్పుడు అసలు మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం చెప్పండి? ఆహారం ఏమంటే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే పండు పిల్లవాడికి ఇచ్చినప్పుడు వాడు తినకుండా మట్టితో ఆడుతాడు అనుకోండి బంతిలా. ఒక యాపిల్కాయ ఇచ్చినప్పుడు బంతి ఆడుకున్నట్టుగా క్రికెట్ ఆడుకుంటున్నాడో లేదా మట్టిలో ఆడుతూ ఉంటే నువ్వు ఏమనుకుంటావు? మా వాడు ఎంత చక్కగా ఆడుతున్నాడో అని అంటావా? దగ్గరకు ఫస్ట్ ప్రేమగా పిలిచి, ఎందుకంటే గడ్డితో రాడుగా, ప్రేమగా పిలిచి ఏం చేస్తావు? చటక్కనేస్తావు ఒకటి. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే అది చేయట్లే. ఎదురు చూస్తున్నాడు ఆయన, మారుతావేమోనని, ఆలోచిస్తావేమోనని, అంతం వస్తుంది, మీరు సిద్ధపడతారేమోనని. అందుకే మీరందరూ సిద్ధంగా ఉండరు కనుకనే మీకు నేను ఏం సిద్ధం చేశాను? ప్రార్థన.